సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం టూర్ వేద్దామని చెప్పేసి. ఇప్పటికైతే టూర్ అయితే వేసేసినాం 7 రూపాయలకి. నైట్ ఇక్కడ 10:30 నుంచి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 4 అయిపోయింది. మా అన్న వాళ్ళు అయితే చాలా అలసిపోయారు. వాళ్ళు వండుకున్నారు, నేను ఇద్దరమే ఉన్నాం. స్టే చేసుకున్నారు ఇక వాళ్ళిద్దరు. నేను బబ్బీ ఇద్దరం కలిసి నైట్ అంతా టైం పాస్ చేసుకుంటూ కూర్చున్నాం. సో ఎక్సైటెడ్. అప్పుడు నైట్ అట్లా టైం పాస్ చేస్తుంటే ఆ టైంలోనే మాకు చింటూ బాయ్ కనిపించిండు. ఎట్లయినా ఖాళీనే ఉన్నామా అని చెప్పి చింటూ బాయ్ని ఇంటర్వ్యూ తీసుకుందాం, అసలు ఈడేంది సంగతులు అని చెప్పి అడుగుదామని బబ్బే వెళ్ళిపోయిండు ఇంటర్వ్యూ చేయడానికి. ఉంటావా పోతావా కొన్ని దినాలు భూమి మీద, కొన్ని దినాలు ఉండు భూమి మీద, అంతగానం ఎందుకు ఏ గుర్తురా గుంపుగా తెలియసుకుంటా. చింటూ బాయ్ కోపంగా రిప్లై ఇచ్చేసరికి వదిలేసినాం ఇక. కానీ మార్నింగ్ అక్కడ వెదర్ అయితే చాలా బాగుంది, చూడడానికి ఇట్లా మంచిగా ఉంది. మళ్ళీ వింటర్ కదా, వింటర్కి ఇంకా మంచిగా చిన్న చిన్న చినుకులు పడుతుంటే సూపర్ అనిపించింది. లోపల గుడి లొకేషన్ ఇట్లా చాలా బాగుంది. దాని తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకొని ఇక లోపల వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే అలా పోయినాం. ఇక మంచిగా వ్యూ అయితే చాలా బాగుంది. కాకపోతే వాన పడ్డందుకు అక్కడ రాళ్ళు పచ్చి అయి జారుతుంది అనమాట, కాళ్ళు అట్లా స్లిప్ అయిపోతున్నాయి అట్లా రాళ్ళ మీద నడుస్తుంటే. ఇక అందుకే ఎక్కువ లోపలికి ఇట్లా ఏం పోలేదు. లైట్ వాన పడుతున్నాయి. అప్పుడు కొంచెం వెదర్ ఇట్లా కొంచెం బాగాలేదు ఇక. సో అందుకే అక్కడనే ఉన్నాం. కొంచెం ఫోటో సెక్షన్స్, వీడియోస్, రీల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆడించుకున్నాం. ఇక ఆడనే నిలబడి దాని తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిపోయినా నేను లొకేషన్ చూద్దామని చెప్పి. ఇంకా చాలా లోపలికి వెళ్దాం అనుకున్నాను. ఇక మా వాళ్ళు వద్దనేసరికి లైట్ తీసుకున్నాం. దాని తర్వాత స్టార్ట్ అయినాం ఇక అక్కడ నుంచి వేరే డ్యామ్ ఉందంట ఒక 1 కిలోమీటర్ దూరంలో. ఇక సో అందరం స్టార్ట్ అయిపోయినాం. మంచిగా సౌండ్ బాక్స్ పెట్టుకొని పాటలు కూడా వెళ్ళిపోయినాం ఇక అక్కడికి. డ్యామ్ పైకి ఎక్కగానే మా వాళ్ళు పాటలు పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేస్తారు. వాళ్ళ డ్యాన్స్ చూడంగానే నా మైండ్లో ఒకటే ఒక వీడియో క్లిక్ అయింది అసలు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ. దాని తర్వాత ఫిషింగ్ చేసినాం. ఇక ఫిషింగ్ ఏమన్నా అర్ధగంట తండాడు ఒక చేపను పట్టిండు. ఆయన పట్టడే ఆలస్యం. ఇక ఆ చేపను మేము పట్టుకొని మేమందరం ఫోటోలు దిగుతున్నాం. ఈ ఫోటో సెక్షన్ కంప్లీట్ అయిపోయాక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక క్యాంప్ ఫైర్ వేసుకోమని ఫిక్స్ అయ్యి మంచి లొకేషన్ గురించి సెర్చ్ చేసుకుంటే వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోనూ ఉద్దండు బోధిస్తాడు. లొకేషన్కి రీచ్ అయిపోయినాం. ఇక లొకేషన్కి రీచ్ అయ్యాగానే మంచిగా క్యాంప్ ఫైర్ అయితే సెట్ చేసి చూసుకున్నాం మొత్తం నీట్గా. ఇక క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని మెల్లమెల్ల మా ఇమ్రాన్ భాయ్ స్టోరీలు చెప్తున్నాం. అన్ని స్టోరీలు ఇంకోటి కూడా కూర్చున్నాం. ఇక మొత్తం దయాల స్టోరీలు చూస్తుంటేనే మొత్తం అక్కడంతా నైట్ అయిపోయింది, ఫుల్ చీకటి అయిపోయింది. ఇక నైట్ అట్లా ఫారెస్ట్ ఏరియాలలో ఉండడు కొంచెం డేంజర్ అనిపించి వచ్చేపు అట్లనే టైం పాస్ చేసేసి 11:30కి అట్లా స్టార్ట్ అయిపోయినాం ఇక ఇంటికి. ఇంకొకటి ఏంటంటే ఇక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఇక అయితే ఇంకా చాలా చిన్నది. ఇక నెక్స్ట్ నుంచి ఇంకా వేరే లెవెల్ ఉంటే మంచి కంటెంట్స్ ఇట్లా ఆలోచించి పెట్టుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే పక్కా రెగ్యులర్ చేస్తా. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.